అనేక యుగాల క్రితం అత్రి మహర్షి భార్యగా జన్మించిన అనసూయదేవి పవిత్రతకు ప్రతిరూపంగా భావించబడింది. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమెను పరీక్షించాలనుకున్నారు. వారు తపోవనంలోకి వచ్చి ఆమెను నిర్వస్త్రంగా భిక్ష ఇవ్వమని అడిగారు. అనసూయ తపోబలంతో వారిని చిన్నారులుగా మార్చి భిక్ష ఇచ్చింది. ఆమె పవిత్రతను గుర్తించిన త్రిమూర్తులు ఆమె గర్భంలో తాము అవతరించాలని వరమిచ్చారు. ఈ విధంగా త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపంగా శ్రీ దత్తాత్రేయుడు అవతరించాడు. 3 తలలు 3 దేవతల తత్వాలను సూచించగా 6 చేతులు ఆయుధాలతో శక్తిని చూపిస్తాయి. దత్తాత్రేయుడు యోగవిద్యలో ప్రావీణ్యం సాధించాడు. ఆయనకు ప్రకృతిలోని 20 గురువులు ఉన్నారు. సూర్యుడు, నది, పక్షి, సర్పం వంటి ప్రకృతి శక్తులే ఆయనకు బోధించారు. భారతదేశంలో గణగాపురం, అక్కలకోట మరియు నృసింహ సరస్వతి పీఠాలు దత్తభక్తులకు పవిత్ర కేంద్రాలుగా నిలిచాయి.